తెలంగాణ ప్రజలు రైతాంగం సంతోషంగా ఉండడం బీఆర్ఎస్కి ఇష్టం ఉండదంటున్నారు మంత్రి ఉత్తమ్. అందుకే వరుణయాగంపై నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. విస్తారంగా వర్షాలు పడి తెలంగాణ సుభిక్షంగా ఉండాలనే వరుణయాగం నిర్వహించామన్నారు మంత్రి ఉత్తమ్. బీఆర్ఎస్ పార్టీ పెద్ద మనుషులు తెలంగాణ ప్రజలు తెలంగాణ రైతాంగం ఎప్పుడు ఇబ్బంది పడ్డా వాళ్ళు సంతోషంగా ఉంటారని చెప్పి నాకు అనిపిస్తుంది. తెలంగాణ మీద వర్షాలు తగ్గినాయి, 2-3 మంత్స్ నుంచి తగ్గినాయి. వచ్చే 2-3 నెలలు కూడా ఆ వర్షాలు తగ్గుతుండొచ్చు అనేది ఇండియా మెట్ డిపార్ట్మెంట్ వాతావరణ శాఖ యొక్క ప్రెడిక్షన్. సో మా నమ్మకాలు, మా విశ్వాసం మేరకు, ముఖ్యమంత్రి గారి సూచన మేరకు లక్ష్మీ నరసింహస్వామి యాదగిరిగుట్ట ఆలయం యొక్క అర్చకుల ద్వారా పెద్ద ఎత్తున 108 వేద పండితుల ద్వారా మరి ఒక రోజంతా అక్కడ నాగార్జున సాగర్ కృష్ణా నది ఒడ్డున మరి వరుణయాగం చేయడం జరిగింది. ఇది అంటే ఆ వరుణదేవుణ్ణి ప్రార్థించాం. ఈ వర్షాలు తక్కువస్తే తెలంగాణ రైతాంగం ఇబ్బంది పడతారు. అందుకోసమే తెలంగాణలోతో సహా కృష్ణా గోదావరి నది క్యాచ్మెంట్ ఏరియాస్లో కూడా వర్షాలు మరి మంచిగా పడాలని, మంచిగా నీళ్లు ఫుల్గా ఈ జలకళగా ఈ కృష్ణా గోదావరి నది జలాలు రిజర్వాయర్స్ అన్ని నిండాలని, మొత్తం రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ మేము పూజలు చేయడం జరిగింది.